జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్స్కి నామినేషన్ వేయడం జరిగింది. మీ పవిత్రమైన ఓటుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసి నన్ను గెలిపించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఒంగోలు అభివృద్ధి విషయంలో ఎటువంటి సందేహం లేకుండా అందరికీ న్యాయపరంగా అందరికీ అందుబాటులో ఉండి అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు సహాయ కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అందరూ కూడా రేపు జరగబోయే ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఇద్దరిని కూడా గెలిపించాలని చెప్పి కోరుకుంటూ మిమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా కలుసుకొని నా అభ్యర్థిత్వాన్ని మిమ్మల్ని ప్రతి ఒక్కరిని కలుసుకొని మిమ్మల్ని అభ్యర్థిస్తానని కూడా తెలియజేసుకుంటూ, అందరికీ తెలుసు పోలీసులను అడ్డం పెట్టుకొని వాళ్ళు చేసినటువంటి డ్రామా. నాకేం అవసరం, ఇప్పుడు కమ్మపాలెంలో 4 సోదరులు పార్టీలో చేరుతాము, పార్టీ ఆఫీస్ పెడతామని చెప్తే మేము ఆ రోజు 2 రోజుల ముందుల ఫ్లెక్సీలు వేస్తే ఫ్లెక్సీలు చింపేశారు. పోలీసు కంప్లైంట్ చేస్తే పట్టించుకునే పరిస్థితి లేదు. మరి దానికోసం అని చెప్పి వాళ్ళని ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము కొంచెం ఎక్కువ మందితో పోయాం. మా మీద మేము ప్రజాస్వామ్యంగా ఆఫీస్ ఓపెన్ చేసిన పోయేదానికి అడ్డకాయించి అడ్డబెట్టుకొని పోలీసులు మా మీద కేసులు పెట్టడం నిజంగా ఎంత ఏం జరిగినా కూడా పోలీసు డిపార్ట్మెంటు సక్రమంగా లేదు. మేము ఖచ్చితంగా కూడా ఏ విషయం జరిగినా కూడా ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేస్తాం. ఖచ్చితంగా ఎలక్షన్ల కోసం మా కార్యకర్తలందరూ సిద్ధంగా ఉన్నారు, దేనికైనా సిద్ధంగా ఉన్నారు పోరాటం చేసేదానికి. ఎన్ని ఇబ్బంది పెట్టినా కూడా మేము మా గోల్ మీద రీచ్ అవుతాను కూడా తెలియదు. చూద్దాం, స్లమ్ ఏరియాలో పోదాం. ఆయన ఏం డెవలప్ చేశాడో చూపిస్తాను. నేను చూపిస్తాను స్లమ్ ఏరియాలకి ఎవరు డెవలప్ చేశారో చూద్దాం. పోదాం పండుగ ఒకసారి నేను తీసుకుపోతాను స్లమ్ ఏరియాస్కి. ఎవరు డెవలప్ చేశారో, ఎవరు వాళ్ళు పట్టాలు ఇచ్చారో, ఎవరు డెవలప్ చేశారో వాళ్ళందరికీ అడుగుతాం. కేవలం రోడ్లు